వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రక్షిత చర్యలే కాదు సహాయక చర్యలు చేపట్టడంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పెట్టింది పేరు. చిక్కోలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముంతా రూపంలో వచ్చినటువంటి ఈ పెను ముప్పు నుండి రాష్ట్రాన్ని కాపాడమే కాకుండా జిల్లా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇటు తీర ప్రాంత మత్స్యకారులతో పాటు వరదలు రావడంతో నదీ పరివాహక ప్రాంతం ప్రజలను కూడా అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా అయితే కాపాడగలిచారు. కాకపోతే పంట అపార నష్టాన్ని అంచనా వేసే క్రమంలో ప్రస్తుతం సహాయక చర్యల నేపథ్యంలో వారం రోజుల పాటు వేట లేక ఆకలి మంటలతో అలమటించినటువంటి మత్స్యకార కుటుంబాలకు ఈరోజు బాసటగా నిలిచారు. ఈరోజు సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి సీనియర్ టీడీపీ నాయకులు చౌదరి బాబుజీ మనతో ఉన్నారు. చూస్తే కనుక రక్షిత చర్యలతో పాటు సహాయక చర్యలు చేపట్టడం అంటే ఒక విపత్తు వచ్చినప్పుడు ఎలా ముందుగా ఆ విపత్తు నుండి అతిక్రమించాలి, తదనంతరం వచ్చిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడం ఈరోజు ఈ పరిణామాలు ఏ విధంగా తీసుకుంటారు? వాతావరణ శాఖ తాలూకా హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక విజన్ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే హెచ్చరికను దృష్టిలో పెట్టుకొని వారం రోజుల ముందుగానే అధికారుల్ని ప్రజల్ని అందరినీ కూడా అప్రమత్తం చేసి ముఖ్యంగా ప్రాణ నష్టం లేకుండా చూడాలనే ఉద్దేశంతో అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను ఏ ప్రాంతానికి తాకుతుందనే ఉద్దేశంతోనే ఉత్తరాంధ్ర అదేవిధంగా కాకినాడ ఇతర ప్రాంతాలకి చాలా హెచ్చరికలు జారీ చేసి ఆ అధికారుల్ని సమన్వయపరిచి కార్యక్రమాన్ని తీసుకెళ్లడం వలన ఎక్కడ ప్రాణ నష్టం అయితే జరగలేదు. అదేవిధంగా మధ్య తీర ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి సంబంధించి చాలా క్లారిటీగా అధికారుల్ని మా కార్యకర్తల్ని ఎన్డీఏ కూటమి నాయకుల్ని కూడా తీర ప్రాంతంలో విస్తృతంగా తిరిగి ఎవరు కూడా వేటకెళ్ళకూడదనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మేము కూడా మా హెచ్చర్ల నియోజకవర్గంలో మొత్తం తీర ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి వేటకెళ్ళకుండా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. దానివలన వాళ్ళు కూడా వెళ్ళలేదు. ప్రభుత్వం సహాయక చర్యలు చేస్తుందనే ఉద్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే అధికారులు అందరినూ ఒకవేళ ఇల్లు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన ఇల్లుని చూసుకొని డిమర్చులేషన్లో కూడా 1000 మంది వరకు వాళ్ళని ఆదుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా భోజనాలు పెట్టి వాళ్ళకి సహాయం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా మొన్ననే ఎమ్మెల్యే గారు మేము అంతా వెళ్ళి కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేసి ఈ సహాయక చర్యల్లో భాగంగా ఇవన్నీ అందజేయడం జరిగింది. చూస్తే కనుక విపత్తులు సంభవించాయంటే వాతావరణ హెచ్చరికలను పరిణామాలు తీసుకొని తనతో పాటు అధికార యంత్రాంగాన్ని యావత్ కార్యకర్తలను కూడా కంటి మీద కునుకు లేకుండా చేసి ఈరోజు మొంతా రూపంలో వచ్చినట్టు పెను తుఫాను నుండి రాష్ట్ర ప్రజలను కాపాడంటే ఈరోజు రాష్ట్ర ప్రజలను కాపాడడంలోనూ కానీ విపత్తులు ఎప్పుడొచ్చినా సరే ఆదుకునే సత్తా, ధైర్యం, ఆ వ్యూహము, ఆ చాకచక్యం గల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వ్యూహంతో వెళ్ళిన బట్టే విపత్తు వాతావరణ శాఖ వాళ్ళు ఏం చేస్తారులే, ఈరోజు వర్షం రాదు, రేపు తుఫాను రాదు, వీళ్ళు ఎలాగే చెప్తారని అనుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ హెచ్చరికలు వచ్చినా సరే పోతే పోనీ ఆర్థిక సహాయం కొంత పోతుంది, అధికారులు అప్రమత్తంగా ఉంటే ప్రాణ నష్టం ఉండదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం సుదీర్ఘంగా కార్యక్రమం చేసి ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా ప్రజలకు కూడా తీర ప్రాంత ప్రజానీకానికి అందరికి కూడా ఆదుకోవడం జరిగిందని చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే మొంతా తుఫాను రూపంలో వచ్చినట్టు ఈ విపత్తులో మత్స్యకారులు ఆదుకున్నారు. కానీ వరి పండించే రైతాంగానికి ఇప్పటి వరకు కూడాను నష్టం జరిగినటువంటి అంచనాలు రూపొందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఈరోజు వాళ్ళు చేతకాని వాళ్ళు ఆరోపణలు కూడా చేయడం తప్పించి ఏదైనా ఒక కార్యక్రమం జరిగింది, ఒక నష్టం జరిగిందంటే నష్టంకి ఎంత ఇస్తాం. ఎద్దు నిందంటే దొడ్లో కట్టడం కాదు, ఎద్దు ఏనడం ఏంటి దొడ్లో కట్టడం ఏంటని సన్నంగా కాకుండా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం అంతా ఆ రోజు నుంచి రెవెన్యూ అధికారులు కానీ, అగ్రికల్చర్ అధికారులు కానీ, హార్టికల్చరల్ కానీ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడైనా క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చి అంచనా వేసే విషయం మీ దృష్టికి వచ్చిందా? తప్పనిసరి ఖచ్చితంగా వచ్చారు. ఈరోజు మా ఉదాహరణకి మా గ్రామంలో హార్టికల్చర్ మొత్తం క్యాలీఫ్లవర్ అంతా పోయింది, వాళ్ళంతా వచ్చారు.
హార్టికల్చరల్ వచ్చారు, అగ్రికల్చరల్ వచ్చారు, రెవెన్యూ వాళ్ళు వచ్చారు. సమన్వయంతో ముగ్గురు కలిపి ఈ సర్వే నెంబర్లతో కలిపి చేయడం జరిగింది. ఆ ఫోటోలు తీసి పంపించడం జరిగింది. కానీ ఈ విషయంలో మాత్రం వరద బాధితులను పరామర్శకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈకేవైసీ ప్రక్రియను మాత్రం భూస్థాపితం చేశారని వ్యవసాయ శాఖ మంత్రికి హెచ్చరిక జారీ. ఆయన మతి చెల్లించింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి అని అంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అనుకోవడం జరుగుతుంది. కానీ ఆయన ప్రజలు కానీ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీని విమర్శించడం తప్పించి ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదుకున్నారు, ఏ విధంగా చేశారని అభినందించడం ఆయనకి చేత కాదు. అరాచకం చేయడం ఆయనకి. కానీ ఈ విషయాన్ని మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి కూడాను సవాల్ ఇసిరాడు. ఏ గ్రామానికైనా వచ్చి క్షేత్రస్థాయిలో కూడా జగన్ వస్తే ఈకేవైసీ ద్వారా నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాన్ని జగన్ వస్తాడు అనుకుంటారు. ఎక్కడికి ఆయన సవాళ్ళు ఇచ్చడం, ఇప్పుడు మేము సవాళ్ళు ఇచ్చడం కానీ వాళ్ళు రారు. మొన్న DDRCలో కూడా స్పష్టంగా రైతాంగానికి ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో నష్టపోయారో ఆ నష్టాన్ని అంచనా వేయడానికి రైతాంగ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ఆదేశించిన దానిలో మీరు కూడా ఆ సమావేశాల్లో ఉన్నారు. సమావేశాల్లో ఉండి ప్రభుత్వాన్ని హర్షించాలి తప్పించి ఈ కష్టకాలంలో ప్రభుత్వం ఈ అనేక విధాలుగా ఆదుకుంటుందని హర్షించాలి తప్పించి చేతకాని మాట్లాడడం అనేది సరైనది కాదు. చూస్తే కనుక జరిగినటువంటి ఈ నష్టాన్ని అంచనా రూపొందిస్తున్నాం. కాకపోతే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు నష్టపరిహారం అంచనాలో మాత్రం జాప్యం ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కాకపోతే జిల్లాకు చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం జగన్కి సవాల్ ఇసిరారు. ఆయన ఎక్కడికి వచ్చినా కూడా ఈకేవైసీ ప్రక్రియ ద్వారా నష్టపరిహారం అంచనా వేస్తాం, రైతులకు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని కూడా ఆ సవాల్ ఇస్తారు. మరి ఆ సవాల్కి జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.